పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ తోటి ఉన్నాము. జస్టిస్ పీసీ ఘోష్ అది ఏదైతే కమిషన్ ఉందో నివేదిక సమర్పించింది ప్రభుత్వానికి. పూర్తిగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అన్ని తానే ముందు నడిపించాడని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఎట్లా చూస్తారు మరి? ఇప్పుడు 60 ఏండ్ల నీటి కోసను ఏదో గోషీల కమిటీ అనేసి 600 పేజీలు తెచ్చి కేసీఆర్ గారు అవినీతి చేసిండు అని చెప్పడం అనేది అతిశయోక్తి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది నిజం, తెచ్చిన తెలంగాణలో 60 ఏండ్ల నీటి గోస తీర్చింది నిజం. కాళేశ్వరం అనేది తెలంగాణకు జల జీవనాధారం అనేది నిజము. ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టులా 2 పిల్లర్లు ఏదో కుంగుతేనో అదైతేనో డ్యామేజ్ అయితేనో దాని మీద ఎన్డీఎస్సీ వస్తుంది, రిపోర్ట్లు ఇస్తుంది. మరి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయింది, ఆ కాపర్ వాళ్ళు కూలిపోయింది, వాటి మీద ఎందుకు ఎన్డీఎస్సీ లేదు? దీనిలోనే తెలుస్తుంది కేసీఆర్ గారు అంటే భయము. అందరూ కలిసిండ్రు, బీజేపీ వాళ్ళు కలిసిండ్రు, టీడీపీ వాళ్ళు కలిసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి కేసీఆర్ గారిని మూకుమ్మడిగా నీలాప నిందలు పాలు చేసి ఓడిచ్చిండ్రు. ఇప్పటికీ కూడా నిందలేస్తున్నారు. వెయ్యండ్రి, ఇంకెంతెంతరో చూస్తాము. జనాలు ఇవి మీరు అబద్ధ ప్రచారాలు చేస్తేనే నిజాలు ఏందో తెలుసుకోవడానికి జనాలు ప్రయత్నిస్తున్నారు. నిజాలు ఏంది అనేది జనాలకు తెలుస్తుంది. కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్ళే రాలేదని అంటారు. మళ్ళా నందిమేడానందం గారు పంపులను ఆన్ చేస్తారు, అది కాళేశ్వరంలో అంతర్భాగమే. మళ్ళా గాయత్రి దగ్గర పంపులను ఆన్ చేస్తారు, అది కూడా కాళేశ్వరంలో అంతర్భాగమే. మరి నీళ్లు రాని కాడ నీళ్ళు ఎట్లెత్తిపోస్తారా ఎదవల్లారా? వాళ్ళ గురించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆకు తెలివని పోకా తెలివని నాయకులందరూ అడ్డం పొడుగు నిలువు మాట్లాడతారు. ఎన్ని నిలువు మాట్లాడినా అడ్డం మాట్లాడినా ఒక్క 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాట్లాడతారు కావచ్చు. మళ్ళా ఎప్పటి అడ్రస్ లేకుండా గల్లంత అవుతారు కాంగ్రెస్ వాళ్ళు. 60 ఏండ్ల నీటి కష్టాలను తెచ్చింది కాంగ్రెస్. అసలు ఒక తుమ్మిడిహెట్టి దగ్గర 2004 నుంచి వెళ్ళి 2014 వరకు తట్టెడు మట్టి ఎత్తిపోయేది కాంగ్రెస్. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంటది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంటది, సెంట్రల్ లో కాంగ్రెస్ ఉంటది. మరి తుమ్మిడిహెట్టి దగ్గర ఒక్క పార కూడా మట్టి ఎందుకు ఎత్తిపోయలేదు? నీళ్ళు ఎందుకు ఇయ్యలేదు? మేడిగడ్డ బ్యారేజ్ కట్టి, సుందిల్లా బ్యారేజ్ కట్టి, అన్నారం బ్యారేజ్ కట్టి ఆ నీళ్లను ప్రతి దగ్గర రిజర్వాయర్లకు 15 రిజర్వాయర్లకు ఎత్తిపోసి బీడువడ్డ భూములను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారి మీద అడ్డం పొడుగు మాట్లాడతారు. ప్రజలు తెలుసుకుంటారు, రైతన్నలు తెలుసుకుంటారు. మీరు మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, అబద్ధ ప్రచారాలు చేయాలి. నిజాలను మేము ప్రజలందరికీ వివరిస్తాము, తెలుసుకుంటున్నారు కూడా. వచ్చే ఎన్నికల్లో మేము బీజేపీని కాంగ్రెస్ ని ఓడిస్తామని మీరు చెప్తున్నారు, కానీ మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో కాంగ్రెస్ లో పోతున్నారు. ఎట్లా చూస్తారు? అయ్యో, వాళ్ళు పోవడం వల్ల మాకు శని తప్పిందండి. శని పోతుంది. ఎంత మంది పోతే అంత నయ్యము. కేసీఆర్ గారు మంచోళ్ళు, మీరు పెట్టిన క్యాండిడేట్లు మంచోళ్ళు కాకనే మేము ఓడించినాం అనేసి ప్రజలు ప్రతి దగ్గర చెప్పిండ్రు. ఎంత మంది పోతే అంత నయ్యం. బీఆర్ఎస్ పార్టీకి కొత్త రక్తం వస్తుంది, యువత శక్తి రాబోతున్నది బీఆర్ఎస్ పార్టీలో. ఇంకొకటి, శనిగాళ్ళు గాశారం బానేళ్ళు అటోలు ఇటోలు పోతా ఉంటారు. పోతే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళంతా పెద్ద లీడర్లేం కాదు. వార్డు మెంబర్లు కూడా గెలవనోళ్లను కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేని చేసిండ్రు. మాజీ ఎమ్మెల్యే రేపు అక్కడ టికెట్ వచ్చినా కూడా మాజీ ఎమ్మెల్యేనే. ఇక రాజకీయ భవిష్యత్తు ఆ పోయేటోళ్ళందరికీ శూన్యము, సున్నా. వచ్చే ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తాయి అనుకుంటున్నారా? ఇగో, నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా రాకపోయినా నేను ఎమ్మెల్యే టికెట్ కోసం చేతలేను. తెలంగాణ మీద సోయున్న బిడ్డ కాబట్టి, తెలంగాణ ప్రాంతం అంటే ఇష్టం కాబట్టి, ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు కాబట్టి ఆయన కోసం మాట్లాడుతూనే ఉంటా. కొంతమంది ఏదోలు పేటీఎం బ్యాచ్ అంటారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు మంత్రి చేయాల్సిన అవసరం, ఇంకోటి ఏది అవసరమే లేదు. నేను అడగను కూడా అడగా. నాకు కేసీఆర్ గారి గురించి చెప్పడం ఇష్టము, కేసీఆర్ గారి పనులను చూపెట్టడం ఇష్టము. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా ఎవడైతే చేస్తా అని చెప్పిండో వానికి రోజు ఆనవాళ్ళని చూపించడం నాకు ఇష్టం. అదే నా పనిగా పెట్టుకున్నా. జాబుకు రిజైన్ చేసి రోజు పొలాలలో పోతా, గట్లలో పోతా, చెట్లలో పోతా, ఐటీ టవర్లో పోతా, మెడికల్ కాలేజ్లో పోతా. ఇగో గిది కేసీఆర్ ఆనవాళ్ళని చూపిస్తా, ఇంకా కూడా చూపిస్తా. కేసులు పెట్టినా చూపిస్తా, అరెస్ట్ చేసినా చూపిస్తా, ప్రాణం తీసినా కూడా ఇంకో ప్రాణాన్ని తయారు చేసే పోతా. పార్టీ ఫిరాయింపుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎట్లా చూస్తారు మరి? 3 నెలల్లో తీర్పు రానుంది అంటే స్పీకర్ ఏదో ఒకటి చెప్పాలి. 3 నెలల్లో స్పీకర్ గారు బొన్నెడ దాకా ఏం తెలుసలేకపోయిండు. సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది. కోర్టుల మీద మాకు గౌరవాలు ఉన్నాయి. మరి ఏం తెలుస్తారో ఒకసారి చెప్పుకోవాలి. ఆయననే స్పీకర్ గారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపు జరిగిన ఎమ్మెల్యేలు, పోయిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ఆడా కాదు ఈడా కాదు అన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికైనా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు
రాజకీయాలకు వచ్చిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కూడా పార్టీని పట్టుకొని ఏడాలి. కానీ అధికారంలో లేదు కదా, మాకు రేపు టికెట్లు ఇయ్యరు కావచ్చు అనే దాంతో పోయిర్రు అనుకో, మీకు రాజకీయంగా సమాధి కడతారు, గోడి కడతారు. ఇంకోటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా రాజకీయ భవిష్యత్తు శూన్యం. ముఖ్యంగా కడియం శ్రీహరి అనేటోడు ఎక్కడ నిలబడ్డా కూడా ఏ అంటే ఎంపీకి నిలబడ్డా, ఎమ్మెల్యేకు నిలబడ్డా, దేనికి నిలబడ్డా కూడా నిలబడి ఓడగొడతాం. ఓకేనా? ఇక చివరి ప్రశ్న, కేసీఆర్ గురించి అంటే మీరు చాలా రోజులైంది కేసీఆర్ గురించి చెప్పి మీడియా ముందు, కేసీఆర్ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు కారణ జన్ముడు, దేవుడు తెలంగాణ తీసుకొచ్చిన కారణ జన్ముడు. ఆయనకు రోజు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఆయన ఫోటో పెట్టుకొని ఏది అంటే జేబులో ఫోటో పెట్టుకొని కేసీఆర్ గారిది చూస్తే ఆయన చెప్పిన ఆనవాళ్ళు ఆయన చేసినవి కనబడితే ఇక్కడి నుంచి వెళ్ళి ఎవడన్నా అడ్డం పొడుగు నీళ్ళుగా మాట్లాడితే ఉతుకుతామని అయితే చెప్తాను. మరి మీరు ఉతుకుతామంటున్నారు, అక్కడేమో బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇదివరకే మీడియా ముఖంగా నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో విలీనం కాదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉండి ఆ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వచ్చి విలీనం అవుతారు కావచ్చు రాబోయే రోజులలో, చూద్దాం.